హలో అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోమలా డైరీస్. ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము రీసెంట్గా కొత్త కార్ పర్చేస్ చేసామన్నమాట. మా దగ్గర ఉన్న ఆల్రెడీ ఒక పాత కార్ ఉంది. సో ఆ పాత కార్ ఇచ్చేసి కొత్త కార్ అనేది తీసుకున్నాము. సో మనకి గుర్తుగా ఉంటుందని చెప్పి నేను పాత కార్ అలాగే కొత్త కార్ తీసుకున్న వీడియో అనేది రికార్డ్ చేశాను అనమాట. సో ఈ వీడియోలో మొత్తం మీకు షేర్ చేయబోతున్నాను. పాత కారు ప్లస్ కొత్త కారు ఏం తీసుకున్నాం అనేది వీడియోలో చూసేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఇది వచ్చేసి మా పాత కార్ అనమాట, టాటా నానో. ఇది మేము 13 years బ్యాక్ తీసుకున్నాము. సో దీంతో చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. సో ఈ కారు ఇచ్చేసేటప్పుడు చాలా బాధేసింది. సో అన్ని ఇయర్స్ మేము ఈ కార్లో ట్రావెల్ చేసాము. కొంతమందికి ఈ కార్ అనేది చాలా చీప్గా అనిపించి ఉండొచ్చు, బట్ మాకైతే దీంతో చాలా అటాచ్మెంట్ అనేది ఉందన్నమాట ఈ కార్తో. ఎందుకో తెలీదు, ఇది చిన్న కార్ అయినా బట్ దాని ప్రైస్ తక్కువైనా చాలా ఉపయోగపడింది మాకు. అందుకే దీంతో ఎక్కువ మెమరీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ కార్ వచ్చేసి మేము 13 years బ్యాక్ తీసుకున్నాము. సో ఆ టైంలో మాకు ఈ కార్ ప్రైస్ వచ్చేసి 2 lakhs పడింది అనమాట. సో చాలామంది ఈ కార్ తీసుకున్నప్పుడు చాలా మాట్లాడారు. అంటే ఎందుకు ఈ కార్ తీసుకున్నారు, దాని లుక్ బాగాలేదు, వేరే కార్ తీసుకోవచ్చు కదా అని అన్నారు. బట్ మాకేమనిపించిందంటే ఆ టైంలో మనకి కార్ అనేది మనకి యూజ్ అయితే చాలు, దానికి మించి లగ్జరీగా తీసుకుందాం అనుకోలేదు మేము. అప్పుడు మాకు చాలా ఉపయోగపడింది. అప్పటికే కాదు, ఇప్పటికీ కూడా చాలా ఉపయోగపడింది. ట్రబుల్స్ అంటారా, మధ్యలో ట్రబుల్స్ వచ్చినాయి. సో మేము వాటిని బాగు చేయించుకుని మళ్ళీ వాడుకునే వాళ్ళం అనమాట. సో ఎవరేమన్నా ఈ కార్తో అటాచ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది మాకు అయితే. ఈ కార్ వచ్చేసి 5-seater కార్ అనమాట. ముందర 2 persons, బ్యాక్ 3 persons. కంఫర్ట్గానే ఉండేది. బట్ దీనికి వెనకమాల మనకు లగేజ్ పెట్టుకోవడానికి డిక్కీ అనేది ఉండేది కదనమాట. సో ఎప్పుడైనా కొంచెం ట్రావెలింగ్ అలా చేసి వచ్చినప్పుడు ఎక్కడ పెట్టుకోవాలో కొంచెం అర్థమయ్యేది కదా, సీట్లోనే పెట్టుకునే వాళ్ళం లగేజ్. అదొకటి తప్ప మిగతాదంతా కంఫర్ట్గానే అనిపించేది. సో ఈ వీడియో వచ్చేసి నేను కార్ ఇచ్చేసే ముందర రోజు తీసుకున్నాను అనమాట, గుర్తుంటుందని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి మేము కొత్త కార్ తీసుకుంటున్నామని చెప్పా కదా. సో కొత్త కారు ఈరోజే డెలివరీ అనమాట. సో అది తీసుకుందామని చెప్పి వచ్చేసామన్నమాట. సో పాత కార్ నానో ఎక్కడైతే తీసుకున్నామో కొత్త కార్ కూడా అక్కడే తీసుకుంటున్నాం అనమాట. మేము తీసుకోబోతున్న కొత్త కార్ వచ్చేసి టాటా నెక్సాన్ స్మార్ట్ ప్లస్ అనమాట. ఇది పెట్రోల్ వేరియంట్. అలాగే మేము హై ఎండ్ తీసుకోలేదన్నమాట, మిడిల్ ఎండ్ తీసుకున్నాము. సో ఇది వచ్చేసి 26th December తీసుకున్నాము, థర్స్డే మధ్యాహ్నం వచ్చేసామన్నమాట తీసుకుందామని చెప్పి. సో ఇక్కడైతే మా వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు కార్ అనేది మనకి డెలివర్ చేస్తారా అని చెప్పేసి. సో ఇక్కడ కొంచెం పేపర్ ఫిల్లింగ్, డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ చేస్తున్నాను అనమాట లోపల. సో ఇక్కడ మేమైతే కూర్చున్నాము అందరం. మేము తీసుకోవడానికి వచ్చినప్పుడు మనకి షోరూంలో 8 cars డెలివరీ ఉన్నాయన్నమాట ఆ రోజు. కొంచెం సో ప్రాసెస్ అనేది స్లోగానే చేశారనమాట, కొంచెం టైం పట్టింది మేము తీసుకోవడానికి. సో చాలాసేపు వెయిట్ చేసామన్నమాట. మా కార్ డెలివరీ చేసే ముందల ఆల్మోస్ట్ ఒక కార్ అయితే మా ముందల తీసుకున్నారనమాట. సో వాళ్ళు వచ్చేసి టాటా కార్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మాది డెలివర్ చేశారనమాట. మా తర్వాత మేము ఇంకా కొంచెంసేపు కూర్చున్న తర్వాత టాటా పంచ్ అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో అది అనమాట. సో అది వేరే వాళ్ళు తీసుకున్నారనమాట, టాటా పంచ్. సో అది కూడా డెలివర్ చేశారు. సో ఈ లోపు మా వాడు చూడండి ఇక్కడ ఎలా ఆడుకుంటున్నాడు. సో ఇక్కడ వచ్చేసి పేపర్ వర్క్ అంతా ఫినిష్ చేసిన తర్వాత ఇప్పుడు మన కార్ వచ్చేసి డెలివర్ చేయబోతున్నారు అనమాట. సో ఇది లోపల ఉందన్నమాట. సో దీనికి అంతా నీట్గా క్లీన్ చేసి మనకి రిబ్బన్ కటింగ్ అది ఉంటుంది కదా, సో అంతా అరేంజ్ చేశారనమాట.
సో పూలదండ కూడా వేశారు. సో మేమైతే లోపల కొంచెం కంజెస్టెడ్గా ఉందని చెప్పి బయట పెట్టమని చెప్పాము. సో కేక్ కటింగ్ అలా చేద్దామని చెప్పి, సో అందుకే ఇక్కడ ఇతను వచ్చేసి బయట పెడుతున్నాడు అనమాట కారు. సో ఇక్కడ వచ్చేసి ఓవరాల్ లుక్ అనేది ఎలా ఉందా అని చెప్పేసి బయట పెట్టేసిన తర్వాత ఒక వీడియో అనేది షూట్ చేసుకున్నాను అనమాట. సో మీరు కూడా నాతో పాటు చూడండి ఓవరాల్ లుక్ ఎలా ఉందో కార్ది. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్లీ మనకి కొబ్బరికాయ కొడతారు కదా, కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత మనకి టైర్స్ కింద నిమ్మకాయలు పెడతారు. సో ఆ నిమ్మకాయలు పెట్టేసిన తర్వాత ఒకసారి స్టార్ట్ చేద్దామని చెప్పి మా ఫాదర్ ఎక్కుతున్నారనమాట. సో ఇక్కడ కార్ అనేది స్టార్ట్ చేశారు, ఒకసారి ఒక ట్రిప్ వెళ్ళొద్దామని చెప్పి. ఇక్కడ వచ్చేసి ఇంకా మా ఫాదర్ అలాగే మా బాబుని కూడా తీసుకెళ్లారనమాట మా డాడీ. సో ఫస్ట్ ట్రిప్ అనేది చాలా స్పెషల్ కదా. సో ఫస్ట్ మా బాబుని అలాగే మా ఫాదర్ వెళ్ళారనమాట ట్రిప్. నెక్స్ట్ ఒక ట్రిప్ వెళ్ళి వచ్చేసిన తర్వాత కేక్ కట్ చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అలాగే మా బాబు అలాగే మా మమ్మీ డాడీ అండ్ మా మామయ్య, సో అందరం కలిపి కేక్ కట్ చేసామన్నమాట. కేక్తో పాటు అలాగే నేను 2 షార్ట్స్ తీసుకొచ్చాను అనమాట. దాంట్లో ఒక షార్ట్ వచ్చేసి వాళ్ళు కేక్ మీద పడుతుందని చెప్పి కార్ వెనక మళ్ళీ షార్ట్ని పేల్చారు. అది వచ్చేసి అసలు కనపండి కూడా కనిపించలేదు, కార్ వెనకమాల ఉంది మా వెనకమాల. నెక్స్ట్ వచ్చేసి ఇంకో షార్ట్ సరే పర్లేదు కేక్ మీద పడినా పర్వాలేదు అని చెప్పి ఇక్కడ పేల్చమంటే ఆ షార్ట్ పని చేయట్లేదండి అని చెప్పారు. సో ఇక్కడ అదే అనమాట, ఇక్కడ పేల్చమని అడుగుతున్నాను నేనేమో, అది పని చేయట్లేదండి పోయింది అన్నారు. సో సర్లే అండి అని చెప్పి ఇంకా కేక్ అనేది ఒకరికొకరు తినిపించేసుకొని అలాగే అక్కడ ఉన్న వాళ్ళకు కూడా డిస్ట్రిబ్యూట్ చేసాము, స్వీట్స్ అండ్ కేక్ కూడా. ఇక్కడ వచ్చేసి ఇంకా మా బాబుతో కేక్ అనేది డిస్ట్రిబ్యూట్ చేపిస్తుంది అనమాట మా మమ్మీ అందరికీ. అలాగే మేము తీసేసుకున్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ కేక్ డిస్ట్రిబ్యూట్ చేసేసి అలాగే మేము కొన్ని స్వీట్స్ తీసుకొచ్చామన్నమాట. స్వీట్స్ కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసాము అక్కడ ఉన్న వాళ్ళకి. అండ్ ఆ తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆ తర్వాత పెద్దగా వ్లాగ్ కూడా నేను ఏం షూట్ చేయలేదు. సో అంతే అండి వ్లాగ్ వచ్చేసి. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.
సో ఓవరాల్గా కార్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో లాస్ట్లో కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను, సో చూసేయండి.